అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ కర్మఫలం అనుభవించక తప్పదు. అరే ఏంటిది, ఈమెప్పుడు ఈ కడుపుతో మంచం మీదే పడుకుని ఉంటుంది. ప్రపంచంలో తనొక్కటే బిడ్డని కలబోతున్నట్టుగా ఎంత విశ్రాంతి తీసుకుంటుందో ఎవరికి తెలుసు. ప్రెగ్నెన్సీ రాగానే తనేదో పెద్ద హీరోయిన్ అయిపోయినట్టుగా బిహేవ్ చేస్తుంది. తన కాళ్ళకి దుమ్ము కూడా అంటుకోనివ్వడం లేదు. సిగ్గు లేకుండా రోజంతా విశ్రాంతి తీసుకుంటుంది. ఎంత సుకుమారంగా బిహేవ్ చేస్తుందో. ఒక్క పని కూడా ముట్టుకోవడం లేదు అనుకుంటూ గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్న కుసుమ వైపు చూస్తూ సౌజన్య వంటేమి చేయకుండా, తినడానికి ఇంట్లో ఏమీ ఉంచకుండా నువ్వు హాయిగా వచ్చి పడుకున్నావా అంటూ కుసుమ చేతిని కుదిపిస్తూ అడిగింది. వెంటనే సౌజన్య కుసుమని చెయ్యి పట్టుకుని లాక్కొని వంటగదిలోకి తీసుకొచ్చి నిలబెట్టింది. కుసుమ ఏడుస్తూ, వదినా, నువ్వు కూడా తల్లివే కదా, నువ్వు కూడా ఒక బిడ్డని కన్నావు కదా, నువ్వు కూడా ఇలాంటి పరిస్థితి నుంచే వచ్చావు కదా, అలాంటప్పుడు నా బాధని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? నాకు ఉదయం నుంచి కడుపులో చాలా నొప్పిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, వాంతులు కూడా అవుతున్నాయి. ఈరోజు నేను భోజనం వండలేను అంటూ ప్రాధేయపడుతూ ఉంది. అందరి కోసం నువ్వు భోజనం వండలేవులే, ఎందుకు వండుతావు? మీ తల్లిదండ్రులు ఇక్కడ ఇంట్లో పనులన్నీ చేయడానికి ఎవరైనా పనివాళ్ళని పురమాయించి పంపించారా ఏమిటి? నీ నాటకాలన్నీ కట్టిపెట్టి నిశ్శబ్దంగా భోజనం ఏర్పాట్లు చూడు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ సౌజన్య వెళ్లి సోఫాలో కూర్చుంది. కుసుమ కళ్ళల్లోంచి కన్నీళ్లు కారడం మొదలైంది. ఈ రోజు కుసుమ తన ఆడపడుచు చెప్పిన మాటలు విని చాలా బాధపడింది. సౌజన్య తన భర్తతో విడిపోయి వచ్చి పుట్టింట్లో కూర్చుంది. తనకి కుసుమ అంటే చాలా అసూయ. కుసుమని ఇబ్బంది పెట్టే ఎలాంటి అవకాశాన్ని తను వదులుకోదు. అలాంటి స్థితిలో కూడా గర్భవతి అయిన కుసుమ ఇంటి పనులన్నీ చేస్తూ పగలు రాత్రి పని చేస్తూనే ఉంటుంది. కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ దాన్ని పట్టించుకోవడం లేదు. కుసుమ నవ్వుతూ అందరి హేళన మాటలను వింటూ నిస్సహాయంగా చూస్తూ ఉండేది. కానీ తన ముఖంలో ఎలాంటి బాధని కనపడనిచ్చేది కాదు. కుసుమ ఆడపడుచు సౌజన్య తన 3 ఏళ్ల కొడుకుతో ఆ ఇంట్లో నివసించేది. కుసుమకి సౌజన్య కళ్ళు అస్సలు నచ్చవు. ఆమె ఎప్పుడూ చేతులు కట్టుకుని కుసుమ వెనకాలే నిలబడి తను ఏం చేస్తుందా అని పరీక్షిస్తూ ఉండేది. ఈ రోజుక కుసుమ తట్టుకోలేకపోయింది. నా వల్ల కావడం లేదు వదినా, నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు. పొద్దున్నుంచి వాంతులతో నా కడుపులో పేగులన్నీ నొప్పులు పుడుతున్నాయి. నీకు ఆకలిగా ఉంటే నువ్వే భోజనం సిద్ధం చేసుకో, ఇలాంటి పరిస్థితుల్లో నేను నీకు సేవలు చెయ్యలేను అని చెప్పగానే సౌజన్య గట్టిగా అరుస్తూ, ఈ రోజు నువ్వు నాతో గొడవ పెట్టుకుంటున్నావా? నా మీద గట్టిగా అరుస్తున్నావా? నాకే ఎదురు సమాధానాలు చెప్తున్నావా? నేను ఈ ఇంటి ఆడపడుచుని. ఈ ఇంట్లో సర్వ హక్కులు సర్వాధికారాలు నాకే ఉన్నాయి. అలాంటిది నన్ను ఇంట్లో పనులు చేయమని చెప్తున్నావా అంటూ సౌజన్య కోపంగా కుసుమ కడుపులో తన్నింది. కుసుమ భరించలేని నొప్పితో నేల మీద పడిపోయి ఏడుస్తూ ఉంది. చాలాసేపు నొప్పితో బాధపడిన తర్వాత సౌజన్య కుసుమకి ఏమైనా అవుతుందేమోనని భయాందోళనకి గురై స్వయంగా డాక్టర్ అయిన తన తమ్ముడికి ఫోన్ చేసింది. తన తమ్ముడు వినయ్తో, సౌజన్య, వినయ్, కుసుమ మెట్ల మీద నుంచి కింద పడిపోయింది, తన కింద పడి గిలగిలా కొట్టుకుంటుంది అంటూ తన తమ్ముడికి అబద్ధం చెప్పేసింది. ఆ విషయం తెలుసుకున్న వినయ్ వెంటనే ఇంటికి రావడానికి బయలుదేరాడు. వెంటనే సౌజన్య, తమ్ముడు, నువ్వు ఇప్పుడు ఇంటికి రావాల్సిన అవసరం ఏమీ లేదు, నేనే కుసుమని వెంటనే హాస్పిటల్కి తీసుకొస్తాను. నీ దగ్గరికి మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము. లేదంటే వెంటనే ఏం మందులు వేయాలో చెప్పు, నేను ఇప్పుడే మెడికల్ షాప్ నుంచి తీసుకొచ్చి వేస్తాను అంటూ వినయ్ ఇంటికి రాకుండా సౌజన్య ఆపేసింది. వెంటనే వినయ్ కూడా తన అక్క అభ్యర్థనని అంగీకరించి ఫోన్లోనే మందులు రాసిచ్చాడు. కుసుమ భర్త వినయ్ రాత్రికి ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే తన తల్లిదండ్రుల్ని పూణే నుంచి పిలిపించాలని తన అక్కతో చెప్పాడు. వినయ్ తండ్రి రాజశేఖర్ గారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. అతని పోస్టింగు పూణేలో వేశారు. పదవీ విరమణకి ఇంకా 2 ఏళ్లు మిగిలిన్నాయి కాబట్టి వినయ్ తల్లి కూడా తన తండ్రితో అక్కడే పూణేలో నివసిస్తుంది. వినయ్ తన తల్లిదండ్రుల్ని పిలవాలని ఆలోచిస్తున్నాడని తెలియగానే సౌజన్య, ఇప్పుడు నీ భార్యతో పాటు ఎవరైనా పెద్దవాళ్ళు ఉండాలనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు తమ్ముడు, నేనున్నాను కదా, నేను తన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. నేను తనని చూసుకున్నంత జాగ్రత్తగా ఇంకెవరైనా చూసుకోగలరా
అని సౌజన్య అనగానే వినయ్ కూడా ఇంకేమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళాడు. కుసుమ, ఎలా ఉన్నావు? నువ్వు బానే ఉన్నావు కదా? అక్క టాబ్లెట్స్ ఇచ్చిందా నీకు? నీకిప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అంటూ గదిలోకి రాగానే మంచం మీద పడుకునున్న కుసుమని అడిగాడు. ఆమె వాడిపోయిన ముఖాన్ని చూస్తూ, అయినా మెట్ల మీద నుంచి నువ్వు ఎలా పడిపోయావు? జాగ్రత్తగా చూసుకొని నడవాలి కదా. కడుపుతో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇవన్నీ కూడా నీకెవరు నేర్పిస్తారు? ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగా? నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం కదా అన్నాడు వినయ్. ఆ మాటలు వినగానే కుసుమ వినయ్ వైపు తీక్షణంగా చూసింది. తన వదిన సౌజన్యనే తన తమ్ముడితో ఇలాంటి మాటలన్నీ చెప్పుంటుంది. వదిన ఇప్పుడు అబద్ధాలు కూడా చెప్పడం మొదలుపెట్టింది అని ఆలోచిస్తూ ఉండగానే కుసుమ కళ్ళు చెమ్మగిల్లాయి. కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతున్నాయి. వెంటనే వినయ్, ఎందుకు ఏడుస్తున్నావు కుసుమ? నువ్వు నాతో ఏమైనా చెప్పాలి అని నువ్వు అనుకుంటున్నావా అని అడగగానే వెంటనే కుసుమ, నేను మెట్ల మీద నుంచి పడిపోలేదండి. మీ అక్క ఈ రోజు కారణం లేకుండా నా కడుపు మీద తన్నింది. నా బిడ్డకేమైనా ప్రమాదం జరుగుండుండొచ్చు. నేనెప్పుడు చూసినా మీ అక్క నా వెనకాలే తిరుగుతుంటుంది. నా తమ్ముడింట్లో మహారాణిలా కూర్చొని తినడానికి కాదు నిన్నిక్కడికి తీసుకొచ్చింది. ఇంటి పనులు చేయమని నన్నెప్పుడూ వెక్కిరిస్తూనే ఉంటుంది అని చెబుతూ ఉండగానే కుసుమ మాటలు విని వినయ్ ముందుగా నిశ్చేష్టుడయ్యాడు. కాని మరుక్షణంలోనే మా అక్క నీ మీద చెయ్యెత్తింది అని నువ్వు చెబుతున్నావా? నువ్వు ఈ రోజు నీ పరిమితులన్నీ దాటేసేశావు. కుసుమ, నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పి మా అక్కని తప్పుడు మనిషి అని చూపించాలని ప్రయత్నిస్తున్నావా? ఈ రోజు తర్వాత నువ్వు మా అక్క గురించి చెడుగా మాట్లాడితే, నా మనసులో మా అక్క మీద విషం నింపాలని ప్రయత్నిస్తే నేను అస్సలు ఊరుకునేది లేదు అన్నాడు వినయ్. ఈ రోజు తనున్న పరిస్థితిని చూసి వినయ్ తనని అర్థం చేసుకుంటాడు అని కుసుమ అనుకుంది. కాని అందుకు సరిగ్గా విరుద్ధంగా జరిగింది. వెంటనే కుసుమ, ఈ రోజు ఈ విషయాన్ని ఏదో ఒకటి తేల్చేయాలి. వదిన నిజస్వరూపాన్ని ఎలాగైనా సరే నా భర్తకి చూపించాలి అని నిర్ణయించుకుంది. వెంటనే కుసుమ, కావాలంటే మీ అక్క దగ్గరికే వెళదాం. తన ఎదురుగా నిలబడే నేను మాట్లాడతాను. అసలు ఏం జరిగిందో మీకే అర్థం అవుతుంది అని చెప్పగానే వినయ్ కుసుమని తీసుకెళ్లి సౌజన్యం ముందు నిలబెట్టాడు. అక్క, నువ్వు ఈ రోజు కుసుమని ఏం చేశావు? తను మెట్ల మీద నుంచి ఎలా పడిపోయింది అంటూ పెద్ద గొంతుతో సౌజన్యుడు అడిగాడు. తన తమ్ముడు వచ్చి తనతో ఇలా మాట్లాడాడని అస్సలు ఊహించలేదు సౌజన్య. మొదటగా షాక్ అయిపోయింది. వెంటనే తేరుకొని, తమ్ముడు, నేను నీ భార్య విషయంలో తప్పుగా ప్రవర్తించాను అంటే నువ్వు నమ్ముతున్నావా? నీ భార్య నా మీద తప్పుడు ఫిర్యాదులు చేస్తోంది. నీకు ఇంకొక విషయం చెప్తాను విను. ముందు నుంచి నేను ఇంట్లో ఉండడం నీ భార్యకు అస్సలు ఇష్టం లేదు. నేను ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నాను. పైగా నీ భార్య నన్ను ఇంటి నుంచి బయటకు పంపిస్తానని బెదిరిస్తోంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళతాను చెప్పు? మా అత్తామామలు ఇప్పటికే నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నారు. నా అత్తింటి వాళ్ళ సంగతి నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు ఈ ఇల్లు కూడా నా ఇల్లు కాదు. నేను ఈ ఇంటికి పరాయిదాన్ని అయిపోయాను అంటూ సౌజన్య ఏడుపు నటించడం మొదలుపెట్టింది. కుసుమకి సౌజన్య నాటకం బాగా అర్థమైంది. కాని వినయ్ తన అక్క ఏడుపుని చూడలేకపోయాడు. వినయ్ కుసుమ వైపే చూస్తూ గర్జిస్తూ, మా అక్క విషయంలో ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇంటి నుంచి బయటకు వెళ్లేది మా అక్క కాదు, నువ్వు. ఈ ఇల్లు మా అక్కది కూడా. ఇప్పటికీ ఎప్పటికీ తనకి ఇంట్లో హక్కుంది అని చెప్పి వినయ్ కుసుమని తన ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడు. వినయ్, వినయ్, నా మాటలు వినండి, నా మాటల్ని నమ్మండి, మీ అక్క చెబుతుందంతా అబద్ధం అంటూ కుసుమ బయట నుంచి ఏడుస్తూ వినయ్ని పిలుస్తూనే ఉంది. కాని వినయ్ మాత్రం తన భార్య గొంతును అస్సలు పట్టించుకోవడం లేదు. కుసుమ బయట నిలబడి స్పృహ కోల్పోయింది. పక్కింటి పిన్నిగారికి, ఆయన భర్తకి కుసుమ అంటే చాలా ఇష్టం, ఇంకా అభిమానం. అలా ఇంటి బయట అపస్మారక స్థితిలో పడున్న కుసుమను చూసి వెంటనే అక్కడికొచ్చి తలుపులు తట్టారు వాళ్ళిద్దరూ. అయినా తలుపులెవ్వరూ తీయలేదు. దాంతో పక్కింటి పిన్నిగారు స్వయంగా కుసుమని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కుసుమ బిడ్డ కడుపులోనే చనిపోయిందని అక్కడ డాక్టర్లు తేల్చి చెప్పారు. ఉదయం సౌజన్యకి వార్త చెప్పగానే తను ఏడుపు నటిస్తూ ఆసుపత్రికి చేరుకుంది. కుసుమ మీద సానుభూతి చూపించడం ప్రారంభించింది. కొద్ది రోజుల తర్వాత డాక్టర్లు కుసుమని ఇంటికి పంపించారు. ఆ సమాచారం అందిన వెంటనే వినయ్ తల్లిదండ్రులు కూడా ఇంటికి రాబోతున్నారు.
కుసుమ తన బిడ్డ చనిపోయిందని తెలిసి తనకి కన్నీళ్ళు ఆగడం లేదు. కుసుమ వినయ్తో, వినయ్, ఆ రోజు వదిన నన్ను కడుపులో తన్ని ఉండకపోతే ఈ రోజు నా బిడ్డ బ్రతికే ఉండేది అని ఏడుస్తూ చెప్పింది. వెంటనే సౌజన్య, తమ్ముడు, నీ భార్య చూడు నన్ను ఎలా నిందిస్తుందో అంటూ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. తన అక్క ఏడుస్తూ నాటకాలు ఆడడం చూసి వినయ్ కుసుమ మీద గట్టిగా అరిచాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం నువ్వు మానేసే కుసుమ. నువ్వు ముందు ఇతరులను నిందించడం ఆపు. ఇలాంటి విషయాలన్నీ నాతో చెప్పొద్దు. నేను స్వయంగా ఒక డాక్టర్ని. నాకు విషయం అంతా అర్థమైంది. నువ్వు సరిగ్గా చూసుకోలేక, నీ బిడ్డని కాపాడుకోవడం తెలియక, నీకు జాగ్రత్తలు తీసుకోవడం తెలియక నువ్వు సౌజన్యనే నిందిస్తున్నావా? నిన్ను ఇంకా ఈ ఇంట్లో ఉంచడం నాకు ఇష్టం లేదు. నా తల్లిదండ్రుల వల్లే నేను బలవంతంగా నిన్ను భరిస్తున్నాను. నీ అజాగ్రత్త వల్లే ఈ రోజు నేను నా బిడ్డను కోల్పోయాను. కానీ నీ చర్యలు ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు నేను నిన్ను ఇంటి నుంచి గెంటేస్తాను అన్నాడు వినయ్. వినయ్ అసలు కుసుమ మాటలు వినడానికి కూడా సిద్ధంగా లేడు. కుసుమ బాధతో ఏడవడం ప్రారంభించింది. కానీ తను ఏమీ చెప్పలేకపోయింది. మెల్లమెల్లగా తన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. ఒకరోజు ఉదయాన్నే సౌజన్య, తమ్ముడు, నీ భార్యను వంట చేయమని చెప్పు. నాకు బాగా ఆకలిగా ఉంది. నా కొడుకు కూడా ఆకలితో ఉన్నాడు. ఎప్పటి నుంచో మేము భోజనం కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పింది. సౌజన్య మాట్లాడుతున్న ఆ మాటలు విన్న తర్వాత వినయ్ కుసుమ వైపు చూశాడు. కానీ కుసుమ తన మొహం తిప్పేసుకుంది. వెంటనే వినయ్ కుసుమ చేయి పట్టుకుని లాగి బెడ్ మీద నుంచి కిందకి దించాడు. తొందరగా వెళ్ళు. నీకు వినిపించడం లేదా? మా అక్క ఇంకా నా మేనల్లుడు ఆకలితో అలమటిస్తున్నారు. అది కూడా నీ వల్లే. వెళ్ళి నువ్వు వంట పని మొదలుపెట్టు. ఎన్ని రోజులని ఏడుస్తూ నాటకాలాడుతూ బెడ్ మీదే పడుకునుంటావు అన్నాడు వినయ్. సౌజన్య కూడా ఇదంతా చూస్తూ నిలబడి లోపలే సంతోషిస్తూ ఉంది. వెంటనే కుసుమ నీరసంగా మెల్లగా నడుస్తూ వంటగది వైపుకు కదిలింది. ఇంతలోనే డోర్ బెల్ మోగింది. అప్పుడే సౌజన్య ఎవరొచ్చారా ఈ టైంలో అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా నిలబడి ఉన్న తన తల్లిని చూసి, అమ్మా నువ్వా అంటూ సౌజన్య తన తల్లిని చూడగానే కౌగిలించుకుని ఏడుస్తున్నట్టుగా నటించింది. సౌజన్య, కుసుమ ఎక్కడుంది అంటూ సుమతి గారు సౌజన్యని పక్కకి జరిపి కుసుమ కోసం వెతుకుతూ లోపలికి వెళ్లారు. సౌజన్య ఇదంతా చూస్తూనే ఉంది. ఆ మాయలాడి ఇప్పుడు మా అమ్మను కూడా తన వశం చేసేసుకుంది. మా అమ్మ నన్ను కూడా పట్టించుకోకుండా తన కోసం ఎలా వెతుకుతుందో చూడు. కన్న కూతుర్ని పట్టించుకోకుండా తన కోడల కోసం వెతుకుతుంది అంటూ సౌజన్య వెనక నుంచి గొణుగుతూనే ఉంది. సుమతి గారి ఇల్లంతా వెతుకుతూ కిచెన్లోకి వెళ్ళగానే కిచెన్లో కుసుమ కనిపించింది. వంటగదిలో కోడల్ని చూడగానే సుమతి గారు బాగా గట్టిగా అరిచారు. కుసుమ, ఏం చేస్తున్నావు నువ్వు? ఈ స్థితిలో నువ్వు వంటగదిలో ఇక్కడ పని చేస్తున్నావా? చూడు నువ్వు ఎంత నీరసంగా ఉన్నావో. నిన్నీ పనులన్నీ చేయమని ఎవరు చెప్పారు అని అరవగానే కుసుమ సుమతి గారిని చూసి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. సుమతి గారు కుసుమని ఒళ్ళోకి తీసుకొని అక్కడి నుంచి మెల్లగా డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టారు. ఇదంతా ఎలా జరిగింది కుసుమ? ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ సుమతి గారు కుసుమ తల నిమురుతూ అడిగారు. కానీ కుసుమ ఏమీ చెప్పలేకపోయింది. సుమతి గారికి కుసుమ బాధ బాగా అర్థమైంది. కానీ ఇప్పుడు ఆవిడ ఏమీ చెయ్యలేకపోయింది. తర్వాత వినయ్ లోపల నుంచి బయటకు వచ్చాడు. బాబు, ఇదంతా ఎలా జరిగింది అని అడగగానే వినయ్ సమాధానం చెప్పే లోపుగానే వేగంగా సౌజన్య, అమ్మా, కుసుమ మెట్ల మీద నుంచి జారి పడిపోయింది అంటూ వేగంగా సమాధానం చెప్పింది. సుమతి గారు సౌజన్య వైపు అనుమానంగా చూశారు. వెంటనే వినయ్ కూడా అవునమ్మా అదే జరిగింది అని చెప్పాడు. సుమతి గారు కుసుమ తలని తన ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా నిమురుతూ ఉన్నారు. సుమతి గారు తన కోడలు తలనిమరడం చూసి సౌజన్య కోపానికి అవధులు లేవు. మళ్ళీ ఏదో ఒకటి చెయ్యాలి, తినని ఎలాగైనా శాశ్వతంగా ఈ ఇంటి నుంచి బయటకు పంపించేయాలి అంటూ మళ్ళీ ప్లాన్లు చేయడం ప్రారంభించింది సౌజన్య. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత కుసుమ కోలుకుంది, సాధారణ స్థితికి వచ్చింది. దాంతో సుమతి గారు కూడా చాలా సంతోషించారు. తన మామగారు కూడా కుసుమని చాలా శ్రద్ధగా చూసుకునేవారు. ఆయన కుసుమ కోసం ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చేవారు. ఇదంతా చూసిన సౌజన్య తీవ్ర మనస్తాపానికి గురైంది. వీటన్నింటికీ ప్రతీకారం తీర్చుకోవాలనే భావం ఆమె మనసులో బలపడింది.
ఒకరోజు కుసుమ తన గదిలోకి రాగానే సౌజన్య చేతిలో తన బంగారు గొలుసును చూసింది. కుసుమ సౌజన్య చేతిలో బంగారు గొలుసును చూడగానే, ఇది మీకెక్కడిది వదినా అని అడిగింది. వదినా, మీరు దాన్ని ఎక్కడి నుంచి తీశారు అని అడగగానే వెంటనే సౌజన్య, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నావా నువ్వు? ఇది నాకు బయట దొరికింది. నేను దీన్ని నీకు ఇవ్వడానికే తీసుకొచ్చాను. కానీ నువ్వు గదిలో లేవు. నేను నీకోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. అయినా నీ గదిలోకొచ్చి నీ బంగారు గొలుసు దొంగిలించే దానిలాగా నేను నీకు కనిపిస్తున్నానా అంటూ సౌజన్య కుసుమపై అహంకారపు జ్వాలల్ని కురిపించింది. వదినా, ఎందుకింత అబద్ధాలు చెప్తున్నారు? ఇన్ని రోజులు ఈ గొలుసు నేను వేసుకోనే లేదు. అది లోపలే ఉంది. లోపలున్న వస్తువుని బయట దొరికిందని ఎంత చక్కగా అబద్ధం చెప్పేస్తున్నావు నువ్వు అని అనగానే కుసుమ మాటలు విని సౌజన్య ఆశ్చర్యపోయింది. అప్పుడే సౌజన్య అరుపులు విని సుమతి గారు కూడా గదిలోకి వచ్చారు. అమ్మా చూడు, నీ కోడలికి ఎంత ధైర్యం పెరిగిపోయిందో. నేనే ఈ బంగారు గొలుసును దొంగిలించాను అని తను ఆరోపిస్తుంది అని చెప్పగానే సుమతి గారు, అమ్మా కుసుమ, ఏమైంది? సౌజన్య అలా చేయదమ్మా అనగానే, అత్తయ్య గారు, నేను అలా అనడం లేదు. వదినే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అంటూ కుసుమ పదే పదే క్లారిటీ ఇస్తూనే ఉంది. కానీ సౌజన్య మాత్రం కుసుమని తప్పు అని నిరూపించడానికే మొగ్గు చూపింది. సుమతి గారు ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలన్నీ తుడిచేయాలని చూస్తున్నారు. కానీ సౌజన్య మాత్రం తన ఉత్సాహాన్ని పెంచుకుంటూనే ఉంది. ప్రతి విషయంలోనూ కుసుమదే తప్పు అని అందరి ముందు నిరూపించాలనే ప్రయత్నిస్తూనే ఉంది. కుసుమకి అబార్షన్ అయిన దగ్గర నుంచి వినయ్కి కుసుమ మీద కోపం మొదలైంది. దాని కారణంగానే సౌజన్య కూడా అగ్నికి ఆజ్యం పోయడానికి ఎలాంటి అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఒకరోజు సౌజన్య కొడుకు ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు. సౌజన్యేమో తన స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. తను ఫోన్లో మాట్లాడుతూ బిజీగా తన కొడుకును అస్సలు పట్టించుకోలేదు. సౌజన్య కొడుకు ఏడుస్తూ ఏడుస్తూ సోఫాలోంచి కింద పడ్డాడు. కుసుమ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లాడిని శాంతింపజేయడం ప్రారంభించింది. ఇది చూసిన సౌజన్యకి కోపం కట్టలు తెంచుకుంది. నా బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి నీకెంత ధైర్యం అంటూ అరిచింది సౌజన్య. నీ బిడ్డని ఈ భూమి మీద పడకముందే చంపేసుకున్నావు. ఇప్పుడు నా పిల్లాడిని కూడా చంపాలని చూస్తున్నావా అనగానే, కుసుమ, ఏం మాట్లాడుతున్నావు వదినా నువ్వు? తను ఏడుస్తుంటే నేను మాన్పించాలని చూశానంతే. మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి విషయంలోనూ అపార్థం చేసుకోకండి అనగానే సౌజన్య కోపంగా అరుస్తూ, నువ్వు ఎంత జిత్తుల మారదానివి? నా బిడ్డను చంపేసి ఈ మొత్తం ఆస్తికి యజమానురాలుగా మారాలని నువ్వు అనుకుంటున్నావా? ఇంకొకసారి నా బిడ్డను ముట్టుకుంటే జాగ్రత్త. లేకపోతే నీ బిడ్డ విషయంలో నేను ఎలాగైతే చేశానో, తనని భూమి మీదకి రాకుండానే ఎలా చంపేశానో అలాగే నిన్ను కూడా చంపేస్తాను. నాకదేం పెద్ద విషయం కాదు అని కోపంగా అంది సౌజన్య. అప్పుడే అకస్మాత్తుగా సౌజన్య చెంప మీద లాగిపెట్టి కొట్టిన శబ్దం వినిపించింది. దాని కారణంగానే సౌజన్య సోఫాలో పడిపోయింది. ఇంత దారుణమైన పని చేయడానికి నీకెంత ధైర్యం? నీ సొంత తమ్ముడు బిడ్డనే చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి అంటూ సోఫాలో పడిపోయిన సౌజన్య జుట్టు పట్టుకొని పైకి లేపుతూ అన్నారు సుమతి గారు. ఇంతలోనే రాజశేఖర్ గారు కూడా అక్కడికి చేరుకున్నారు. కూతురు చేసిన ఇలాంటి పని గురించి విని అతని రక్తం ఉడికిపోయింది. నాన్న చూడండి, అమ్మ ఏం మాట్లాడుతుందో. నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు ఈ అత్తా కోడళ్ళు అని మాట్లాడుతూ ఉండగానే రాజశేఖర్ గారు తన కూతురి చెంపని లాగిపెట్టి పగలగొట్టారు. వెంటనే కోపంగా సౌజన్యతో, నువ్వు వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నారు ఆయన. నాన్న, నువ్వు దీన్ని ఎలా చేయగలుగుతావు? నేను నీకు ఒక్కగానొక్క కూతుర్ని అనగానే రాజశేఖర్ గారు, మా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. అభం శుభం తెలియని ఒక పసిబిడ్డని, అందులోనూ ఈ ఇంటి వారసుణ్ణి తన చేతులతో చంపేసినప్పుడే నా కూతురు కూడా చచ్చిపోయింది. నువ్వు వెంటనే ఇంటి నుంచి బయటకు నడువు. నువ్వు మీ అత్తగారింటికి వెళతావో లేదంటే వేరే ఎవరినైనా చూసి పెళ్లి చేసుకుంటావో నాకు అనవసరం. నువ్వు మాత్రం ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ కోపంగా అరిచారు రాజశేఖర్ గారు. సౌజన్య కూడా కోపంగా, అమ్మా నాన్న, మీరు ఈవిడ గారిని ఈ ఇంటి యజమానురాలుగా చేయాలని అనుకుంటున్నారా? నా బిడ్డకు నాకు ఇక్కడ ఎలాంటి హక్కులు లేవని మీరు నాకు బోధిస్తున్నారా? మీకు ఈ కూతురు కంటే కోడలే ఎక్కువైపోయిందా? మీరు నన్ను తిరిగి వెనక్కి పంపించేయాలని మాట్లాడుతున్నారు అని అరుస్తూ ఉంది సౌజన్య. సౌజన్య నిజస్వరూపం ఏమిటో
తల్లిదండ్రులిద్దరికీ తేట తెల్లంగా కనిపించింది. సౌజన్య పళ్ళు కొరుకుతూ తన తల్లిదండ్రుల మీదకు వెళుతూ ఉంది. వెంటనే రాజశేఖర్ గారు, సౌజన్య జాగ్రత్త, ఇంకా పౌరుషంగా మాట్లాడితే నువ్వు మా కూతురువి అన్న సంగతి కూడా మర్చిపోతాము. మీ అత్తామామల ఇంట్లో నువ్వు ఉండలేకపోవడానికి, నీ భర్త, అత్త, మామ నిన్ను నమ్మలేకపోవడానికి కారణం ఏమిటో ఇప్పుడిప్పుడే మాకు అర్థం అవుతుంది. నీకు కనీసం విలువలు కూడా లేవు. నీ సొంత తమ్ముడు బిడ్డని తనకి దూరం చేశావు, పసి కందుని పొట్టను పెట్టుకున్నావు అని మాట్లాడుతూ ఉండగానే రాజశేఖర్ గారి కోపం తారాస్థాయికి చేరింది. అప్పుడే ఇంటికి చేరుకున్న వినయ్, నాన్న మీరు అక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. తను ఎందుకు అంత బాధ పెడుతున్నారు? తనతో ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీకు అసలు ఎందుకు అక్క మీద అంత కోపం వచ్చింది? తనని బావగారి దగ్గరకు వెళ్ళిపోమ్మని మీరే చెబుతున్నారే, బావగారిని ఎలా నమ్మాలి? మీరు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళ గురించి మీకు తెలుసు కదా అంటూ వినయ్ తన అక్కని సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. రాజశేఖర్ గారు తన కొడుకు కోడలి జీవితంలో దుఃఖానికి మూల కారణం తన కూతురే అని కోపంగా అన్నారు. వినయ్ సౌజన్యకి సపోర్ట్ చేయడం చూసి రాజశేఖర్ గారు కోపంగా, వినయ్ నువ్వింత గుడ్డివాడివి ఎలా అయిపోయావో నాకు అర్థం కావడం లేదు. తను స్వయంగా తన ఇంటిని పాడు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ తిష్ట వేసి నీ ఇంటిని కూడా పాడు చేస్తుంది అంటూ రాజశేఖర్ గారు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక తన కూతురు మీద చెయ్యెత్తారు. వెంటనే వినయ్, నాన్న దీనంతటికీ కారణం కుసుమనే. కుసుమ ఎప్పుడు చూసినా అక్కని ఈ ఇంటి నుంచి పంపించేయాలన్న ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన హక్కుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది అంటూ వినయ్ చెప్పగానే, నీ భార్య గురించి కూడా నీకు తెలియదా? నీ భార్య ఇలా చేయగలదో లేదో కూడా నువ్వు ఊహించలేవా? నువ్వు తాళి కట్టి కాపురం చేసిన నీ భార్య గురించి నువ్వు ఇంతేనా అర్థం చేసుకుంది అంటూ వినయ్ని సుమతి గారు తిట్టారు. సుమతి గారి మాటలు విని వినయ్ మాట్లాడడం మానేశాడు. వెంటనే సౌజన్య, ఏది ఏమైనప్పటికీ ఈ ఇంట్లో నా హక్కులన్నీ నేను సాధించుకుంటాను. మీరు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలనుకుంటే వెళ్ళగొట్టాల్సింది నన్ను కాదు, ఈ జిత్తుల మారి నక్క మీ కోడలుంది కదా తనని వెళ్ళగొట్టండి అని అరుస్తూ ఉండగానే రాజశేఖర్ గారు ఆవేశంగా, సౌజన్య జాగ్రత్త, ఇంకొక్క మాట నా కోడలికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అనగానే సౌజన్య తన తండ్రికి కూడా ఎదురు తిరిగి మాట్లాడడం మొదలుపెట్టింది. సుమతి గారు మరోసారి సౌజన్యని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టారు. సౌజన్య కోపంగా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసేసుకుంది. అందరూ తమ తమ గదులకు వెళ్లిపోయారు. ఎవ్వరూ రాత్రి భోజనం చేయలేదు. ఇదంతా చూసిన కుసుమ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. మీ అక్క ఏం అడుగుతుందో తనకిచ్చేయండి, కానీ ఇంట్లో ఇలాంటి వాతావరణాన్ని రానివ్వద్దు అంటూ కుసుమ వినయ్కి చెప్పింది. వెంటనే వినయ్, ఈ ఇంటి పరిస్థితులన్నీ సర్దుకోవాలంటే నువ్వు వెంటనే ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపో. ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితులన్నిటికీ కారణం మా అక్క కాదు, నువ్వే. నీ వల్లే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. నీ వల్లే ఈ ఇంట్లో ప్రశాంతత అంతా పోతుంది. కానీ నీ నిజస్వరూపాన్ని ఇక్కడ ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. నువ్వు నోరు మూసుకుని ఉండాలనుకుంటే ఉండు, లేదంటే ఇంట్లో నుంచి బయటకు నడువు. నువ్వు మా అక్కకి ఏం కావాలో ఇచ్చి పంపించమని నాకే సలహా ఇస్తున్నావా? నీకంటే ఎక్కువగానే మా అక్కకి ఇంట్లో హక్కు ఉంది. నా ముందు నువ్వు మంచిదాని అన్నట్టు నటించడానికి ప్రయత్నించొద్దు అన్నాడు వినయ్. వినయ్ నుంచి అలాంటి మాటలు విని కుసుమ గుండె పగిలిపోయింది. ఇప్పుడు మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. విడాకులు తీసుకున్న మీ అక్క జీవితాన్ని, బాధని నేను అర్థం చేసుకోగలను. తను ఆ విషయం గురించి ఎవ్వరికీ ఫిర్యాదు చేయలేదు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ తన బాధని ఎవ్వరితోనూ పంచుకోలేకపోయింది. తన జీవితం నాశనం అయిపోయిందనే బాధతో తను ఇలా తయారయింది. ఎవరైనా సంతోషంగా ఉంటే తను చూడలేకపోతుంది అని మనసులోనే అనుకుంది కుసుమ. సౌజన్య తన గదిలో కూర్చుని కుసుమని ఇంకా ఇంకా తిట్టుకుంటూనే ఉంది. తన గదిలో అలాగే కోపంగా కూర్చునుంది సౌజన్య. మంచం మీద కూర్చుని తను ప్రగల్భాలు పలుకుతూనే ఉంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో దాన్ని నేను జరగనివ్వను. నా హక్కులన్నీ నేను ఎలా రాబట్టాలో అలా రాబట్టుకుంటాను. నా హక్కులన్నీ నేను తీసుకుంటాను అని మాట్లాడుకుంటూనే ఉంది. ఎందుకో తెలియదు, కుసుమ విషయంలో సౌజన్య మనసు చాలా విషంతో నిండిపోయింది. కొద్ది రోజులు ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత వినయ్ తల్లిదండ్రుల్ని భయపడుతుంది. ఒకరోజు సుమతి గారు మాట్లాడుతూ, మీరే ఏదో ఒకటి చెయ్యాలండి.
మన కూతురు కోడల్ని ఇంకెన్ని ఇబ్బందులు పెడుతుందో అంటూ రాజశేఖర్ గారితో అన్నారు. అప్పుడు రాజశేఖర్ గారు ఏదో మాట్లాడబోతూ ఉండగానే సౌజన్య అక్కడికొచ్చి రాజశేఖర్ గారి ముందు కొన్ని పేపర్లు విసిరేసింది. ఆ పేపర్లను చూసి రాజశేఖర్ గారు షాక్ అయిపోయారు. వెంటనే సౌజన్య, ఇది నా హక్కు, చట్టపరమైన పద్ధతిలో నాకేం కావాలో ఈ పేపర్లలో రాసుంది, మీరు సంతకాలు చేయండి, ఇప్పుడు నన్ను మీరు తిరస్కరించలేరు అంది సౌజన్య. సౌజన్య వైఖరి చూసి సుమతి గారు చెల్లించిపోయారు. రాజశేఖర్ గారు కూడా ఆ పేపర్లని అందుకొని విసిరికొట్టారు. కన్న తల్లిదండ్రుల ఇంటిని ముక్కలు చేసే నీలాంటి కూతురు నాకొద్దు. నువ్వు నీ సొంత ఇంటిని నిర్వహించుకోలేక నీ తమ్ముడింటిని కూల్చడానికి ఇక్కడికొచ్చి కూర్చున్నావు అన్నారు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారి ఆ మాటలు విని సౌజన్య కోపంతో దీనంతటికీ కుసుమే కారణమని దగ్గరలో నిలబడున్న కుసుమని సౌజన్య లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టింది. దాంతో కుసుమ భయపడిపోయింది. సౌజన్య చేసిన ఆ పని వినయ్ మీద కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. సౌజన్య అలా చేయడం చూసి సుమతి గారు ఆమె చేతిని పక్కకి తోసేశారు. సౌజన్యను గుమ్మం నుంచి బయటకు తోసేసి, ఈ ఇంట్లోకి అడుగు పెట్టావో జాగ్రత్త, నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నారు సుమతి గారు. సుమతి గారి ఆ మాటలు విని సౌజన్య నేల మీద పడిన ఆ కాగితాలన్నీ తీసుకొని, నాన్న, నువ్వు సంతకం పెట్టకుండా నేను ఎక్కడికి వెళ్ళను, దయచేసి నా వాట నాకు ఇచ్చేయండి అంటూ అరుస్తూ ఉంది సౌజన్య. వెంటనే కుసుమ మాట్లాడుతూ, మామయ్య గారు, వదిన ఏమైతే అడుగుతుందో అవి తనకే చెందుతాయి, తను ఏమడిగితే అవి తనకిచ్చేయండి అంటూ మొదటిసారిగా కుసుమ తన అత్తామామల ముందు నోరు విప్పింది. అయితే దాన్ని కూడా సౌజన్య తట్టుకోలేకపోయింది. నాకేదైనా ఇవ్వడానికి నువ్వు ఎవరు? అసలు ఈ ఆస్తితో నీకు సంబంధం ఏమిటి? నీ సలహాలు సూచనలు నాకేమీ అవసరం లేదు. నీ ప్రాణం తీసేస్తాను ఇంకో మాట మాట్లాడితే. నీ కడుపులో బిడ్డని నేను ఎలా చంపేశానో నువ్వు మర్చిపోయావా? అలాగే నిన్ను కూడా చంపేస్తాను అంటూ సౌజన్య కుసుమ జుట్టు పట్టుకొని తన చెయ్యి వెనక్కి తిప్పి తనను కొట్టబోతూ ఉండగానే ఆ మాటలు విని వినయ్ షాక్ అయిపోయాడు. అప్పటి వరకు తన అక్కని ఎంతగానో నమ్మాడు వినయ్. ఆరాధ్య దైవంలా పూజించాడు. తన భార్య వల్లే తన పుట్టబోయే బిడ్డ చనిపోయాడని తన భార్య మీద కోపం పెంచుకున్నాడు. బిడ్డని దూరం చేసుకున్న బాధని ఇప్పటి వరకు అనుభవిస్తూనే ఉన్నాడు వినయ్. దానికే కుసుమ కారణం అనుకున్నాడు. కానీ కుసుమ మీద ఇలా అబద్ధాలు చెప్పి కుసుమకి తనకి మధ్యలో దూరం పెంచాలని సౌజన్య ట్రై చేస్తుందని ఇంతవరకు వినయ్ అనుకోలేదు. సౌజన్య నోటి నుంచి ఆ మాటలు విన్న వినయ్ కోపంగా తన ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు. అత్తయ్య, నువ్వు మా అక్కని తీసుకెళ్తానన్నావు కదా, మేం మా అక్కని మీతో పంపించడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము, మీరు వెంటనే బయలుదేరి రండి అన్నాడు. ఆ మాటలు విన్న తరువాత సౌజన్య స్పృహ కోల్పోయింది. వినయ్ నుంచి తను ఇలాంటి ఒక సంఘటనని ఊహించలేదు. ఇప్పుడు నువ్వు కూడా నాకు శత్రువు అయిపోయావా అంటూ సౌజన్య తన తమ్ముడు వినయ్ మీద గట్టిగా గర్జించింది. కానీ ఇంతలోనే వినయ్ కళ్ళు తెరుచుకొని, అక్క, నువ్వు నా బిడ్డను కూడా నాకు దూరం చేసేశావు. నా భార్య కడుపు మీద తన్నినందుకు నీకు సిగ్గులేదా? ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి, నువ్వు నా బిడ్డను తిరిగి ఇవ్వగలవా? నీ సలహాలు అనుసరించే నేను ఆ రోజు కుసుమని ఇంట్లో నుంచి గెంటేశాను, దానికి కూడా నువ్వే బాధ్యురాలివి అన్నాడు వినయ్. వినయ్ మాటలకి సౌజన్య ఆశ్చర్యపోయింది. తను కోపంలో తను చేసిన పనులన్నీ తన నోటి నుంచే ఒప్పుకున్న విషయం తనకీ తెలియదు. వెంటనే సౌజన్య, అత్యాశ కలిగిన నీ భార్య నా నుంచి హక్కులన్నీ లాక్కోవడానికే ఈ బిడ్డని కనాలి అని అనుకుంది. నా బిడ్డకి ఆస్తిలో వాటా దక్కటం తనకిష్టం లేదు కాబట్టే, అందుకే తనకి పిల్లలు పుడితే ఆస్తి మొత్తానికి వాళ్లే వారసులు అవుతారు కదా, అందుకనే తను ఇలా చేసింది అంటూ మళ్ళీ సౌజన్య కుసుమని తప్పు పట్టింది. వెంటనే వినయ్, అక్క, అత్యాశ కుసుమది కాదు, నీది. కానీ నేను కుసుమని తప్పుగా అర్థం చేసుకున్నాను, అది కూడా నీ వల్లే అంటూ ఈసారి వినయ్ తన తప్పులకు పశ్చాత్తాపడ్డాడు. దాని తర్వాత కుసుమకు కూడా క్షమాపణలు చెప్పాడు. వెంటనే సుమతి గారు, నా కోడలు నీకంటే చాలా గొప్పది, ఇప్పటి వరకు నువ్వు చేసిన పనుల్లో ఏ ఒక్కటి కూడా మాకు చెప్పలేదు, నీ సొంత తమ్ముడు బిడ్డని నువ్వు లాగేసుకున్నావు అంటూ రాజశేఖర్ గారు సుమతి గారు ఇద్దరు కూతుర్ని తిట్టారు. సౌజన్య నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. తనకి ఎవ్వరూ సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇంట్లోని జనమంతా తనకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇంత జరిగినా కూడా కుసుమ మౌనంగానే ఉండడం విశేషం. సుమతి గారు మాత్రం ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నారు.
ఈ రోజు సౌజన్య తన వైపు చూపుతున్న ప్రతి వేలును చూసి సైలెంట్ అయిపోయింది. అప్పుడు సుమతి గారు, సౌజన్య, నీకే ఇలా జరిగి ఉంటే, నిన్ను ఎవరో కడుపు మీద తన్ని నీ బిడ్డ చనిపోయేలా చేసుంటే నువ్వు ఏం చేసేదానివి? నువ్వు వాళ్ళని ద్వేషించేదానివి కాదా? అంటూ సుమతి గారు కూతుర్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. సౌజన్య తడి కళ్ళతో తల్లివైపే చూస్తూ ఉంది. బహుశా తను చేసిన పనులకి తను సిగ్గుపడుతున్నట్టుంది. అప్పుడే కుసుమ సౌజన్య దగ్గరకొచ్చి, వదినా, నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో, కానీ కోపం మనిషిని ఏమైనా చేయగలదు. కోపంలో తప్పు ఒప్పు ఏమీ చూసుకోకుండా నువ్వు నాకు ఎంత ద్రోహం తలపెట్టావో అని కుసుమ మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలు విని సౌజన్య చేతులు ముడుచుకుని తల వంచుకుంది. నీకు క్షమాపణలు చెప్పే అర్హత కూడా నాకు లేదు, వీలైతే నన్ను క్షమించు అని ఏడుస్తూ సౌజన్య క్షమాపణలు చెప్పింది. మా ఇంటి దీపాన్ని మా నుంచి లాక్కున్న తర్వాత ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా క్షమించగలరు అని నువ్వు అనుకుంటున్నావా? నీకు ఎవ్వరి క్షమాపణ దక్కదు. నువ్వు ఇంకా ఏదైనా సరిదిద్దుకోవాలి అని అనుకుంటే రేపు అల్లుడు గారు రాగానే నిశ్శబ్దంగా ఈ ఇంటి నుంచి బయలుదేరు అంటూ సుమతి గారు, రాజశేఖర్ గారు సౌజన్యకి సూచనలు ఇచ్చారు. కానీ ఆ ఇంట్లో ఎవ్వరూ ఆమెను క్షమించలేదు. మరుసటి రోజు సౌజన్యని ఆమె భర్త తీసుకెళ్లడానికి వచ్చాడు. సౌజన్య మౌనంగా భర్తతో కలిసి అత్తారింటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సౌజన్య కొడుకు స్కూల్ నుంచి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. సౌజన్య తన బిడ్డ కోసం బిగ్గరగా ఏడుస్తుంది. తను చేసిన కర్మల ఫలితమే ఈ రోజు తన బిడ్డ దూరమయ్యాడని, తను తన తమ్ముడి బిడ్డని లాగేసుకున్నట్టుగానే ఈ రోజు దేవుడు తన బిడ్డని లాక్కున్నాడని, తన చర్యలకి దేవుడు శిక్ష విధించాడని సౌజన్య పశ్చాత్తాపపు మంటలతో కాలిపోతూ ఉంది. తను చేసిన తప్పులకి శిక్షని అనుభవిస్తూ ఉంది. ఎదుటివారికి మనం ఏదైతే చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. మనం చేసిన కర్మల ఫలితం ఖచ్చితంగా ఆ భగవంతుడు మనల్ని అనుభవించేలా చేస్తాడు. ఇదండి ఈ రోజు కథ.